హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ ఇక్సిక. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఈరోజు డే 24. అంటే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే బెడ్రూమ్లో కాన్వర్జేషన్ జరిగింది. కాన్వర్జేషన్లో సోనియా, అఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో మాట్లాడుకునేటప్పుడు మణికంఠ యాక్టింగ్ చేశారు. డాక్టర్ తోటి ఏ విధంగా మాట్లాడతాడు అనే దానిపైన. తర్వాత కొత్తగా సెలెక్ట్ అయిన చీఫ్ సీత ఎవరెవరు తన క్లాన్లో రావాలనుకుంటున్నారో పిలవడం జరిగింది. సో ఫస్ట్ వచ్చి విష్ణుప్రియ, బిగ్ బాస్ విష్ణుప్రియ అని పిలుస్తాడు. విష్ణుప్రియ సీత కాంతార టీంలోకి వెళ్ళాలనుకుంటుంది. రీజన్ వచ్చేసి నేను ఇంతకుముందు నిఖిల్ టీంలో ఉన్నా, నాకు అంత రికగ్నైజేషన్ రాలేదు. సో సీత టీంలో ఉంటే నాకు రికగ్నైజేషన్ వస్తుందని అనుకుంటున్నాను చెప్పి సీత టీంలో జాయిన్ అవుతుంది. తర్వాత అలాగే సీత టీంలో నైనిక, నబిల్, ఆదిత్య వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. నైనిక చెప్పే రీజన్ ఏంటంటే నేను సీతను నమ్ముతున్నా, సో సీత టీంలో ఉంటే గిద్ద నేను మంచిగా ఆడగలుగుతాను అని చెప్పి సీత టీంలో జాయిన్ అవుతుంది. ఆ విధంగానే నబిల్ కూడా సీత రియల్ అని అనిపిస్తుంది, జూనియర్ ఉంటుంది అని చెప్పి సీత టీంలో జాయిన్ అవుతారు. ఆదిత్య కూడా నాకు ఈ టీంలో ఉంటే రెస్పెక్ట్ దొరుకుతుంది అండ్ సీత కరేజెస్గా ఉంటుంది, నేను ఫైట్ చేయగలుగుతా ఆపోజిట్ పర్సన్ వాళ్ళతోటి, కాబట్టి సీత టీంలో ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు. అట్లాగే యష్మి కూడా నేను ఈ హౌస్లో అయితే బాండ్ పెంచుకోవడానికి రాలేదు, నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చా అని చెప్పి సీత టీంలో జాయిన్ అవుతుంది. తర్వాత సో నిఖిల్ వాళ్ళ టీంలో సోనియా జాయిన్ అవుతుంది. సోనియా చెప్పే రీజన్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ హైగా ఉంటాయి నిఖిల్, అందుకోసం నేను జాయిన్ అవుతున్నాను నిఖిల్ టీంలో అని చెప్తుంది. ఆ విధంగా పృథ్వీ కూడా గేమ్ టాస్క్ ఈజీ అవుతుంది నాకు నిఖిల్ టీంలో ఉంటే గింత స్ట్రాంగ్గా నాకు అనిపిస్తుంది అని చెప్పి పృథ్వీ నిఖిల్ టీంలో జాయిన్ అవుతారు. తర్వాత ఇంకా ఇద్దరే మిగులుతారు, మనీ అండ్ ప్రేరణ. తర్వాత ఇప్పుడు సీత టీం అదే కాంతార టీం ఫిల్ అయిపోయింది కాబట్టి సో మణికంఠకు కూడా సీత టీంలో జాయిన్ అవ్వాలని ఉంటుంది, కాకపోతే ఆప్షన్ లేకుండా కాబట్టి నిఖిల్ టీంలో జాయిన్ అవుతారు. కాబట్టి బిగ్ బాస్ కానీ ఒక ఆప్షన్ ఇస్తాడు సీతకు, ఎవరైనా అంటే మణికంఠ కాంతార టీంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో దాంట్లోకి వెళ్ళి ఒకరిని స్వాప్ చేయాల్సిగా ఉంటుంది, కాకపోతే ఎవరు ఒప్పుకోరు. సో మణికంఠని స్వాప్ చేయడానికి సీత ఎవరిని కూడా స్వాప్ చేయాలని అనుకోవద్దు. సో మణికంఠకి ఆప్షన్ లేకనే నిఖిల్ టీంలో జాయిన్ అవుతాడు. సో ఆ విధంగానే నెక్స్ట్ ఫైనల్గా ప్రేరణ మిగులుతుంది. ప్రేరణకు కూడా సీత టీంలో రావాలని ఉంటుంది, కాకపోతే ఆప్షన్ ఉండదు కాబట్టి నిఖిల్ టీంలోకి వెళ్ళాల్సింది వస్తుంది. కాకపోతే యష్మి ఇంట్రెస్ట్గా ఉంటుంది నిఖిల్ టీంలో జాయిన్ అవ్వడానికి. దానికి సీత స్టార్టింగ్లో నో అని చెప్తుంది, కానీ తర్వాత యష్మితోటి మాట్లాడిన తర్వాత సరే స్టాప్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి ప్రేరణని యష్మి ప్లేస్లో రిప్లేస్మెంట్ చేసుకుంటుంది. సో ఫైనల్గా నిఖిల్ టీంలో అదే శక్తి టీంలో నిఖిల్, సోనియా, పృథ్వీ, మణి అండ్ యష్మి ఉంటారు. అండ్ సీత కాంతార క్లాన్లో విష్ణుప్రియ, నైనిక, నబిల్, ఆదిత్య అండ్ ప్రేరణ ఉంటుంది. అండ్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరుగా నార్మల్గా మాట్లాడుకుంటారు. సో ఇంతటితో డే ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రోజు డే 24 రోజు మాసు మరణం అనే సాంగ్ తోటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నైనిక, నిఖిల్ నార్మల్గా మాట్లాడుకుంటారు కన్వర్జేషన్. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చి సో తొందరలోనే లైక్ సునామీ టైపు రాబోతుంది బిగ్ బాస్ హౌస్లో. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి 12 వరకు. అండ్ సర్వైవ్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ ఉంటాయి. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు 1 lakh రూపీ మనీ గెలుచుకోవచ్చు. అండ్ కంటెస్టెంట్ని అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీని రానియకుండా అని చెప్పి చేయవచ్చు అని చెప్పి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి బాల్ని పట్టు టవర్లో పెట్టు అనే టాస్క్ని బిగ్ బాస్ పెడతాడు. ఈ టాస్క్లో ఎవరైతే ఆడాలనుకుంటున్నారో సీత కాంతార టీం నుంచి నబిల్, ప్రేరణ, విష్ణు, ఆదిత్య, నైనికని ఎంపిక చేసుకుంటారు.
అదే నిఖిల్ టీం నుంచి నిఖిల్, సోనియా, మణి, యష్మి వీళ్ళు ఆడడానికి రెడీగా ఉంటారు. అండ్ వీళ్ళిద్దరూ గేమ్ ఆడతారు. కాకపోతే ఫైనల్గా సీత కాంతార టీం విన్ అవుతుంది. సేమ్ 9.47 సెకండ్స్లో 5 బాళ్ళు కూడా వీళ్ళేసి ఈ టాస్క్ని గెలుస్తారు. అండ్ టాస్క్ గెలిచినందుకు వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. కానీ బిగ్ బాస్ అంటే టాస్క్ ఓడిపోయినందుకు పనిష్మెంట్గా వాళ్ళ టీం నుంచి ఎవరైనా నెక్స్ట్ జరిగే టాస్క్లో అదే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయొద్దు. సో ఎవరైనా ఒకరిని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్తాడు. సో అందరు కలిసి అదే శక్తి, నిఖిల్ క్లాన్లో అందరు కలిసి మణికంఠని తీసేస్తారు. అండ్ మణి, నబీల్, నైనిక, చీఫ్ వీళ్ళందరూ తర్వాత మాట్లాడుకుంటారు. సో వీళ్ళందరూ లైక్ నిఖిల్, సోనియా, మణి, యష్మి వీళ్ళందరూ కలిసి మణిని తీసేస్తారు. అండ్ అంటే ఏమని చెప్తారంటే రీజన్ నువ్వు అగ్రెషన్గా లేవు, స్ట్రెంత్గా లేవు, బ్యాలెన్స్ కంట్రోల్గా లేవు కాబట్టి మణికంఠ తీసేస్తాం అని రీజన్ చెప్తారు. అండ్ ఈ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఛాలెంజ్గా ఈట్ ఇట్ టు బీట్ ఇట్ అనే ఛాలెంజ్ బిగ్ బాస్ చెప్తాడు. ఇందులో ఒక మహాతాలి ఉంటుంది. దీంట్లో అన్ని రకాల ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మహాతాలిలో. సో దీనిని 40 minutes కంప్లీట్ చేయాలి. సో ఇద్దరు కూడా శక్తి అండ్ కాంతార ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. శక్తి టీం నుంచి సోనియా అండ్ కాంతార టీం నుంచి నబీల్ స్టార్ట్ చేస్తారు ఈ గేమ్ని. స్టార్టింగ్లో మంచిగా తింటారు, కంప్లీట్ చేయాలని అనుకుంటారు. కాబట్టి తినంగా అది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో బిగ్ బాస్ ఇంకో ఆప్షన్ కూడా ఇస్తాడు. వాళ్ళ టీం నుంచి ఇంకొక పర్సన్ని కూడా పిలిపించి తినమంటాడు. సో శక్తి టీం నుంచి సోనియాతో పాటు యష్మి కూడా వస్తుంది. అండ్ కాంతార టీంలో నబీల్తో పాటు ఆదిత్య కూడా వచ్చి ఇద్దరు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇద్దరు తిన్నా కూడా అయిపోదు. సో మిగతా వాళ్ళని కూడా పిలిచి టేస్ట్ చేయమని చెప్తాడు. అంటే ఈ విధంగా ఇద్దరు కూడా టాస్క్ని ఓడిపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ డే 24 ముగుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే బిగ్ బాస్ గురించి ఎవ్రీడే రివ్యూ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఆల్సో లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. గుడ్ నైట్.